ఇప్పుడే ఇందాకే చూస్తే నేను బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అంటారు. అది స్టాండర్డ్ అనమాట. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ కి $124 ఉంది ఇవాళ. ఒక 4 రోజుల ముందు కూడా 103 నుంచి 105 ఉన్నింది. అంటే ఈ 4 ఏళ్లలో హైయెస్ట్ అనమాట ఇది. 4 ఏళ్లలో యుద్ధం జరిగేటప్పుడు కూడా 119 హైయెస్ట్ ఉన్నింది. ఇవాళ $124కి వెళ్ళిపోయింది. దీని ఎఫెక్ట్ వరల్డ్ ఎకనామీ మీద అన్నిటి మీద పడుతుంది. సో మంది కూడా ఎలక్షన్ల వరకు వెయిట్ చేస్తున్నారు. మేబీ రిజల్ట్ వరకు వెయిట్ చేస్తారేమో చూడాలి. మన ఇండియాలో కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 85 దేశాల్లో పెట్రోల్ డీజిల్ పెరిగాయి, రేట్స్ పెరిగాయి. సో ఇండియా పెంచకుండా వేరే మార్గం లేదు. అందుకనే ఒక రకంగా ఆర్టిఫిషియల్ కొరత సృష్టించి దాని తర్వాత అలవాటు చేసి ఎంతకైనా దొరికితే చాలన్న పరిస్థితి జనంలోకి తీసుకొచ్చి అప్పుడు లీటర్ మీద ₹10 ₹20 పెంచారనుకో. ఎందుకంటే 40% 50% పాకిస్తాన్ లో పెరిగాయి డీజిల్ పెట్రోల్ మీద. అక్కడ కిరోసినే 520 పాకిస్తాన్ రూపీస్. సో ఆ స్థాయిలో అక్కడ పెరిగింది. ఇండియాలో కూడా ఖచ్చితంగా మళ్ళీ కుకింగ్ గ్యాస్ పెరుగుతుంది, తర్వాత కమర్షియల్ గ్యాస్ మళ్ళీ పెరుగుతుంది, ఆయిల్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇది లేటెస్ట్ ఏంటంటే అదేదంటారు, పెనంలోంచి పొయ్యిలోకి పడినట్టుగా ట్రంప్ యుద్ధం అయితే ఆపినానని చెప్తున్నాడు, కానీ బ్లాకేడ్ విధించేశాడు. ఈ బ్లాకేడ్ వల్ల ఏమైందంటే ఒకటి, ఇరాన్ నుంచి వెళ్ళే ఆయిల్ ఆగిపోయింది. ఇరాన్ నుంచి రోజుకి 1 మిలియన్ నుంచి 1.3 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ వెళ్తుంది. అది ఆగిపోయింది. ఇప్పుడు వరకు 42 షిప్పుల్ని సీజ్ చేసింది ఎవరు, అమెరికన్ నేవీ. అంటే 69 మిలియన్ బ్యారెల్ల చమురు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. దానివల్ల $6 బిలియన్ లాస్ ఇరాన్కి వచ్చిందనమాట. రీసెంట్గా అంటే నిన్న ఎంటీ మెజెస్టిక్, ఎంటీ టిఫాన్ అని 2 షిప్పుల్ని ఇంటర్నేషనల్ సీలో బంధించింది. మామూలుగా అయితే దాదాపు 170 మిలియన్ల బ్యారెల్స్ సముద్రంలో ఉన్నాయి ఇరాన్వి. అవి అమ్ముకోవచ్చు అని అనుకున్నారు. వీళ్ళేం చేస్తున్నారు, ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఇరాన్ షిప్పులు ఎక్కడ కనబడినా వాటిని పట్టుకుంటున్నారు. అలాగే నిన్న ఈ 2 షిప్పులను పట్టుకుంటే ఈ 2 షిప్పుల్లో 3.8 మిలియన్ బ్యారెల్ల ఆయిల్ ఉంది. దాన్ని వాళ్ళు ఇప్పుడు చేసుకున్నారు, వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. మరోపక్క హార్ముజ్ జలసంధిని బంధించేసింది ఇరాన్. హార్ముజ్లో నుంచి ఎవరైనా వెళ్తుంటే అటాక్ చేయడం మొదలైంది. దాంతో మళ్ళీ హార్ముజ్ క్లోజ్ అయిపోయింది. ఇంతకు ముందన్న ఇరాన్ ఏం చేసేదంటే తనకు ఓన్లీ అమెరికా, ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసే దేశాల షిప్పులు మాత్రమే ఆపేది, మిగతా దేశాలకంతా అలో చేసింది. అలాగే మనకి ఒక 7 షిప్పులు వచ్చాయి, పాకిస్తాన్కి 22 షిప్పులు వెళ్ళాయి, చైనా, రష్యా, సౌత్ కొరియా, స్పెయిన్, ఇటలీ, ఈ దేశాలకంతా వెళ్తున్నాయి. కానీ ఇప్పుడు ఏమైంది, అవన్నీ కూడా అయిపోయింది. ఎందుకంటే అక్కడ అమెరికా బ్లాక్ చేసింది, ఇది బ్లాక్ చేసింది. అంటే బ్లాకేడ్ ఆఫ్ ద బ్లాకేడ్. ఆల్రెడీ అదేదో అంటున్నారు, వాడు తెరవడానికి ట్రై చేసేటికి తెరవడానికి వాడి వల్ల కాలేదు, దాంతో ఇంకొక లాక్ తెచ్చేసేసి డబుల్ లాక్ చేసి వెళ్ళిపోయాడు. అలాగే ట్రంప్ అతని ఒక మెంటల్ అనాలా లేకపోతే మూర్ఖుడు అనాలా ఏమనాలా అనేది పక్కన పెడితే అతను చేసే చర్యల వల్ల ఇప్పుడు కొంత తగ్గుముఖమైంది. యాక్చువల్గా $93-95 కూడా తగ్గి 93 వరకు కూడా తగ్గింది. అలాంటిది సడన్ గా ఇప్పుడు ఒక 2 రోజుల్లోనే $124కి వెళ్ళిపోయింది పర్ బారెల్. అంటే ఇది 4 ఏళ్లలో హైయెస్ట్. ఉంటే దీని ఎఫెక్ట్ మొత్తం పడుతుంది. రెండోది, అంతైనా కూడా ఆయిల్ దొరకాలి కదా, దొరకని పరిస్థితి వచ్చేసింది. అట్లాగే ఎల్ఎన్జి. సో మనం కూడా తీవ్రమైన క్రైసిస్ ఎదుర్కోబోతున్నాం. షట్ డౌన్లు పెట్టే అవకాశం ఉంది ఇండియాలో కూడా. ఆల్రెడీ ఈరోజు స్టాక్ మార్కెట్ చూస్తే సెన్సెక్స్ 100-200 పాయింట్లు మైనస్లోకి వెళ్ళిపోయింది. దీని ప్రభావం ఇంకా అన్ని సెక్టర్ల మీద పడుతుంది. మన అగ్రికల్చర్ మీద పడుతుంది, ఫుడ్ గ్రెయిన్స్ మీద పడుతుంది, రవాణా మీద పడుతుంది,